అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. మీరా గబగబా నడుస్తోంది. ఓ ఇంటి ముందు, అమ్మా, ఇంత అన్నం పెట్టించండమ్మా, 2 రోజులాయే అన్నం లేదు తల్లి. మీరా చెవిన పడింది. ఆ ఇల్లాలు కసురుకుంది. పొద్దుపోవటం భయం, పొద్దు కూకడంతోనే తయారవుతారు అని. ఇంతలో ఓ చిన్న కుర్రాడు, ఇంకా భోజనాలు అవలేదబ్బి, అలా పైకెళ్ళిరా అన్నాడు. ముష్టాడికి ఒళ్ళు మండినట్టుంది. ఆ పైకా బాబూ అన్నాడు, చేయి ఆకాశం కేసి చూపిస్తూ హేళనగా. ఆ కుర్రాడు అర్థం కాక తెల్లబోయి చూశాడు. ఆ ఇంటి ఇల్లాలు విసురుగా వచ్చింది. ఆ పైకే పో, చస్తున్నాం, ఒక్కళ్ళా ఇద్దరా అని లోపలికి వెళ్ళి తలుపు మూసుకుంది. అమ్మ దొడ్డ తల్లి, ఇంత ధర్మం చేసే తల్లే కసిగా అన్నాడు ముష్టివాడు. మీరా వాణ్ణి పిలిచి సంచిలోంచి పళ్ళన్నీ ఇచ్చేసింది. వాడు చేష్టలుడిగినట్టు చూస్తున్నాడు. తీసుకో, మా ఇంట్లో తినేవాళ్ళెవరూ లేరు అని గబగబా వెళ్ళిపోయింది. ధర్మతల్లి, 10 కాలాల పాటు చల్లగా ఉండు తల్లి. ఇంట్లో తినేవారు లేకపోతే కుళ్ళబెట్టి పారేస్తారు గాని ధర్మం చెయ్యరు తల్లి. ఇంత క్రితం తిట్టిన నోటితోనే మీరాని నోరారా దీవించాడు ముష్టోడు. ఇంటికొచ్చిన మీరా అన్నం తినకపోతే తల్లి ఊరుకోదని కంచం ముందు కూర్చుని తిన్నాననిపించి లేచింది. పనంతా అయ్యాక వచ్చి మంచం మీద కూర్చుంది మీరా. అమ్మా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంది, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే. ఈవేళ ఏమైంది నీకు? పోదాం పోదాం అంటూ మొదలెట్టావు విసుగ్గా అంది. రోజు చెప్పాలనే అనుకుంటున్నాను. ఏదో కాలక్షేపానికి ఎంతో అంతలే అని వెడుతున్నా గాని ఇదేం స్థిరమైన ఉద్యోగమా? తర్వాత ఉద్యోగం కావాలంటే దొరుకుతుందా? నీ ఇష్టం. హైదరాబాద్ అయినా సరే, పోనీ మద్రాసు వెళదామంటే అక్కడికే వెళదాం. ఆ 2 కాదంటే నీ ఇష్టం, ఎక్కడికంటే అక్కడికి వెళదాం, ఈ ఊరు మినహాయించి. ఈ ఊరికేమైంది? ఎవరు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించరు. నా ప్రాణానికి హాయిగా ఉంది. మీరాకి తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. బ్యాంకులో ఉన్న 3000 ఎన్నాళ్ళొస్తుందని నీ ఉద్దేశం? రేపావిడ మా పిల్లలకి చదువు చెప్పక్కర్లేదు అంటే మానేయాల్సిందేగా. ఆ కాస్త డబ్బు అయిపోయినాక అప్పుడేం చేద్దామని కోపాన్ని అణుచుకుంటూ విసుగ్గా అంది. బాచి చెప్పాడు కదా, అప్పుడే మర్చిపోయావా? మాస్టర్ కూడా చెప్పారు, ఆ టీచర్ ఉద్యోగం నీకొచ్చేలా చేస్తానని, వాళ్ళ అల్లుడికి ఉత్తరం రాస్తానని, అవసరమైతే తను వెళ్ళి మాట్లాడి వస్తానన్నారు. బాచి కూడా వాళ్ళ నాన్నగారితో చెప్తానన్నాడు. వెధవ టీచర్ ఉద్యోగం నేనేం చేయను కోపంగా అంది మీరా. వెధవ ఉద్యోగం ఏమిటే? ఊళ్ళట్టుకు తిరిగి చేస్తే మంచి ఉద్యోగమా? శుభ్రంగా ఇల్లుంది. ఈ ఊరికి వాతావరణానికి అలవాటు పడిపోయాం. ఇక్కడ తీరిగ్గా మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మధ్యలోనే విసుగ్గా అంది మీరా. ఏ ఊరు వెళ్ళినా 4 రోజులు చెప్పుకుని వాళ్లే మానేస్తారు. దేనికో దానికి అప్లై చేస్తాను. ఈ ఊరు మాత్రం నాకు నచ్చలేదు. కాంతమ్మకి కోపం వచ్చింది. 4 రోజులు చెప్పుకుని ఊరుకుంటారనుకుంటోంది. ఎన్నెన్ని ఆరాలు తీస్తారో, ఎన్నెన్ని మాటలంటారో. దీనికేం తెలుసు ఆ మాటలు? వాళ్ళు చూసే చూపులు భరించలేక క్షణక్షణం చస్తూ ఎంత నరకం అనుభవించాలో తనకేం తెలుసు? పుస్తకాల్లో చదివినంత తేలికనుకుంటోంది. నువ్వు ఆ పని చేసే ముందు నాకింత విషమిచ్చి చేసుకో, అన్నీ చేసి వెడదు గాని. పెదాలు అదురుతుండగా కోపంగా అంది కాంతమ్మ. అమ్మా! ఒక్క కేక పెట్టింది మీరా. అవును, నా మాట ఎప్పుడు విన్నావు నువ్వు? నా బాధ అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించావా? నీ మొండి పట్టు నీదే కాని. మీరా అక్కడి నుండి లేచి వచ్చింది. చాలాసేపు మీరా కిటికీ దగ్గరే నిల్చుంది, చీకట్లోకి చూస్తూ. విజయ్ లేవటంతో మీరా కదిలి ఉయ్యాల దగ్గరికి వచ్చింది. విజయ్ని ఉయ్యాల్లోంచి లేవదీసి మంచం మీద పడుకోబెట్టి తను వాడి పక్కన పడుకుంది. తను అరుణని తలుచుకుంటే కూడా తనకేం గుర్తొస్తాయోనని అరుణని కూడా తలుచుకోకుండా ఇంత మొండిదానిలా బ్రతుకుతుంటే తను ఆ ఇంట్లోనే ఎందుకు పనికి ఒప్పుకోవాలి? శాపం కాకపోతే శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. తను అక్కడ పని మానుకోవద్దట. తను తన ఇంట్లో వంట మనిషిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉండి ఉంటుంది. అప్పటికైనా కసి తీరుతుందా? విజయ్ కదలటంతో వాడిని దగ్గరగా తీసుకుంటూ అంది. బామ్మ, దేవుడున్నాడమ్మా. అన్యాయం చేసేవాళ్ళని దేవుడెప్పుడు క్షమించడు. అలాగే మంచి వాళ్ళకి మేలే జరుగుతుంది.
కానీ సహనం ఓర్పు కావాలనేది. దేవుడున్నాడో లేడో తేల్చేద్దాం విజయ్. ఆ గొంతులో కసి, బాధ. వచ్చిన 4 రోజులకే ప్రయాణమైన కొడుకుని చూసి శాంతమ్మగారు తెల్లబోయింది. ఆవిడ ఎన్ని విధాలా అడిగినా పని కాలేదు. చాలా రోజులైందని వచ్చాను, మళ్ళా తొందరగా వచ్చేస్తాను అని మాత్రం చెప్పాడు శేఖరం. మరి ఉత్తరంలో అలా ఎందుకు రాశావు? ఇంక నా పనులన్నీ అయిపోయాయి, ఎక్కడికి వెళ్ళను, నేను వచ్చే వరకు మందు శ్రద్ధగా వాడు, నేను వచ్చాక అన్నీ నేనే చూసుకుంటానంటూ బాధగా అందావిడ. పని కానప్పుడు ఏం చేయనమ్మా, నీ దగ్గర నుండి కావాలని పారిపోతానా అన్నాడు శేఖరం నచ్చ చెబుతున్నట్లుగా. కావాలని పారిపోతే మాత్రం నేను ఆపగలనా బాబు? రాఘవరెడ్డి కూడా ఎన్నో విధాలా అడిగాడు. ఇప్పుడు నీకు అర్జెంటు పనులేమున్నాయి? అమ్మగారు నన్ను తిట్టుకుంటున్నారు. ఆఖరికి ఇతను ఇంటి పట్టున ఉండి నా కొడుకుని ఊర్లమ్మట తిప్పుతున్నాడని. ఆ పనేదో నాకు చెప్పు. నీకు స్నేహితుడైనవాడు నాకు స్నేహితుడే. లేక ఏదైనా రహస్యమా? శేఖరం ఏం సమాధానం చెప్పలేదు. శాంతమ్మగారు మీరా దగ్గర కూడా చెప్పుకుని బాధపడింది. మీరాకి తల్లి కొడుకు మాట్లాడుకుంటున్నవన్నీ వినపడుతూనే ఉన్నాయి. శేఖరం వెళ్లే ముందు రాఘవరెడ్డి వచ్చాడు. తనుండనప్పుడు ఫోన్ ఎవరికి? నేను మాట్లాడలేను అంది శాంతమ్మగారు కొడుకు వెళ్ళిపోతున్నాడని కష్టంగా. ఇంక నేను రానట్లే మాట్లాడుతున్నావేమిటమ్మా అన్నాడు నవ్వుతూ. శేఖరం ముక్కుకి తాడు బిగించాలమ్మా, అప్పుడు మనం వెళ్ళమని గెంటినా కదలడు అన్నాడు రాఘవరెడ్డి. అలాంటి పని నువ్వే చేయాలి బాబు. మీరిద్దరూ అన్నదమ్ముల్లా మసులుకుంటున్నారు. నాకు దగ్గరగా ఉంటానని చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు. నేను యాత్రల నుంచి వచ్చినప్పటి నుండి చెబుతున్నాను, పాప పెళ్ళి నీ పెళ్ళి ఒక్కసారే చేస్తానని. ఎన్ని సంబంధాలు వచ్చినా చూడ్డానికే వెళ్ళకపోతే నిష్ఠురంగా అందావిడ. ఉండు, వచ్చి ఇంట్లో చెప్తాను, ఊరికే తగవులు పెడుతున్నావని బెదిరింపుగా అన్నాడు శేఖరం. వెళ్ళేటప్పుడు మీరాకి చెప్దామా వద్దా అని కాసేపు అనుకున్నాడు. మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అరుణ వచ్చే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి. అరుణ వస్తే కొన్ని సంగతులన్నా తెలుస్తాయి అనుకున్నాడు. శేఖరం వచ్చినప్పటి నుంచి తను శాంతమ్మగారిళ్ళని చేరింది అని మొండితనంగా తప్పనిసరిగా మనసుకి సర్ది చెప్పుకున్నా ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏం తీసుకోవడానికి మనసు ఎదురు తిరుగుతోంది. శేఖరం ఉన్న 4 రోజులు శాంతమ్మగారు అంత గ్రహించలేదు. కానీ తర్వాత ఆవిడని నమ్మించలేకపోయింది. ఏం మీరా, కాఫీ తాగావా అని అడిగింది శాంతమ్మగారు. నేనొచ్చే ముందే తీసుకుని వచ్చానమ్మా అంది మీరా. శాంతమ్మగారు నమ్మలేదు. మొదట్లో కూడా మీరా కాఫీ అది తీసుకోకపోతే శాంతమ్మగారే బలవంతం చేసింది. ఇప్పుడు మీరా వచ్చే ముందే తీసుకొచ్చానంటే ఊరుకోలేదు. మీరా, పొద్దున్ననగా వస్తావు, ఎంత పొద్దుపోయినా అన్నం తిని వెళ్ళమంటే ఏవేవో చెప్తావు. కాఫీ నీళ్ళకేమిటి? నువ్విలా ఉసూరుమంటూ తిరిగితే నాకు బాగుండదు, నచ్చదు కూడా అంది. కాస్తగా కూడ తీసుకుంటున్న ఉత్సాహం కాస్త శేఖరం రాకతో ఊడ్చిపెట్టుకుపోయినట్టయింది మీరాలో. ఇక్కడికి రావడం ఇష్టం లేదు, రాకుండా ఉండటానికి వీల్లేదు. దాంతో కుంగదీసినట్టయిపోయింది మీరా. ఆమె చాలా నిరుత్సాహంగా నీరసంగా కనపడ్డంతో అది తల్లి అనారోగ్యం కారణమని ఈ పని కాస్త ఆమె మానేస్తే ఈ వచ్చే 4 డబ్బులు రాకపోతే ఆమె తల్లి ఇంకా ఇబ్బంది పడతారని, ఆమె ఆలస్యంగా వచ్చినా తనకేం పర్వాలేదని ఆమెని సంకోచపడకుండా ఉండమని పదే పదే చెప్తూ ఆమెని ఇంకాస్త ఆదరంగా చూడసాగింది శాంతమ్మగారు. మళ్ళీ ఈ మధ్య మీరాతో అంది, మీ అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఇక్కడికి తీసుకురా మీరా అని. మీరిన్నిసార్లు చెప్పాలా అమ్మా, అమ్మ ఒప్పుకోదు అంది ఆమె. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకి శాంతమ్మగారికి భగవద్గీత చదివి వినిపిస్తోంది మీరా. ఇంటి ముందు టాక్సీ ఆగడం ఆ ఇద్దరూ గమనించలేదు. గంగులు బ్యాగ్ పట్టుకుని హాల్లోకొచ్చాడు. శాంతమ్మగారు గంగుల్ని ఏదో అడగబోయేంతలో శేఖరం లోపలికి వచ్చాడు. బట్టలు నలిగి క్రాఫ్ చెదిరిపోయి మనిషి చాలా అలసటగా కనిపించాడు. శేఖరాన్ని చూస్తూనే మీరా లోపలికి వెళ్ళిపోయింది. మీరాని చూసేసరికి శేఖరంలో అలసట తగ్గిపోయింది. మీరా ఇక్కడే ఉంది. తల్లిని ఏదో విధంగా ఒప్పించి మీరా రావడం మానేస్తుందేమోనని అతను భయపడ్డాడు. అదేమిట్రా బాబు అలా అయినావు?
ఇంక వాళ్ళ పనులు వీళ్ళ పనులు అంటూ ఇలా ఆరోగ్యం పాడయ్యేలా తిరిగితే నేను ఊరుకోను, ఖచ్చితంగా చెప్పింది శాంతమ్మ గారు. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. తర్వాత శాంతమ్మ గారు లోపలికి వచ్చి మీరాని ముందు తొందరగా టీ పెట్టమని చెప్పి వెళ్ళింది. మీరా టీ తయారు చేసింది. శాంతమ్మ గారు అక్కడికొచ్చింది. మీరా టీ కప్పు ఆవిడకిచ్చేసి అప్పటికి గండం తప్పినట్టు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆవిడ టీ కప్పు అందుకుంటూ తొందరగా ఉప్మా చేయి మీరా, జీడిపప్పు కాస్త ఎక్కువ వేసి చేయి అని చెప్పి వెళ్ళిపోయింది. ఈవిడకి కొడుకు ఉన్నప్పుడు ఇంకెవరూ ఎలా ఉన్నా కనిపించరేమో, ఒట్టప్పుడు తను కాస్త ఎలాగో ఉంటే 90 ఆరాలు తీస్తుంది. 10 నిమిషాల్లో ఉప్మా తయారు చేసి టేబుల్ మీద పెట్టేసింది. తను వంటగదిలో ఉండిపోయింది. శేఖరాన్ని తీసుకుని శాంతమ్మగారు వచ్చింది. మీరా అక్కడి నుండి కదల్లేదు. ఆవిడ పెడుతుంది, పిలిస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంది. శాంతమ్మగారు గిన్నెలో ఉప్మా ప్లేటులో పెట్టింది. అక్కడే ఉన్న జగ్గులో మంచినీళ్లు గ్లాసులో పోసి ఇచ్చింది. టీ పెట్టమంటావా చిన్నబాబు అడిగింది. శేఖరం వెంటనే అన్నాడు. ఒకసారి దగ్గరగా మీరాని చూడాలని ఉందతనికి. ఇప్పుడు తల్లి ఇక్కడే కూర్చుంది కాబట్టి మీరా టీ తీసుకొస్తుందని ఇప్పుడతనికి టీ అక్కర్లేకపోయినా కావాలన్నాడు. అతను రాగానే వెంటనే మీరా లేచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెని వెనుక నుంచే చూశాడు. అప్పటికే ఆమె గుమ్మం దాటిపోతోంది. శాంతమ్మగారు మీరాకి అక్కడి నుంచే చెప్పింది టీ పెట్టమని. శేఖరం టిఫిన్ తినడం పూర్తయింది. తల్లి ఏవో కబుర్లు చెప్తుంటే వింటూ కూర్చున్నాడు. మాట్లాడుతున్న శాంతమ్మగారు అయిందా మీరా అని అడిగింది. మీరా నుండి జవాబు రాలేదు గాని మరో నిమిషానికి టీ కప్పుతో అక్కడికి వచ్చింది. తల్లి తనకేసే చూస్తూ మాట్లాడుతుండడం వల్ల శేఖరానికి మీరాకేసి చూడ్డానికి ధైర్యం చాలలేదు. కానీ ఆమె టీ కప్పు టేబుల్ మీద పెడుతుంటే రెప్పపాటు కాలం కళ్ళు తిప్పి మీరాని చూశాడు. భూమిని అంటుకున్న చూపులు, ముడుచుకున్న మొహం. మీరా శాంతమ్మగారు చెప్పిన ప్రకారం వంట చేసి అన్నీ సర్దిపెట్టి రోజు కన్నా తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు తల్లితో అన్నాడు శేఖరం, అరుణ వచ్చాక ఏదైనా పని ఉన్నా చేసినా ఈవిడ ఇలా తొందరగా వెళ్ళిపోతే నీకు అవస్థ కాదా అమ్మా? ఏం చేయను మరి, ఎలాగో సర్దుకోవాలి. ఆ జానకి పిన్ని సరిగ్గా చేసే మనిషిలా కనపడలేదురా. వచ్చినప్పటి నుంచి ఇంటిని, ఇంట్లో వస్తువుల్ని కళ్ళు మిటకరించుకుని చూడ్డమే. మీరాని ఇక్కడికే వచ్చేయమన్నాను తల్లిని తీసుకుని. మీరా ఒప్పుకోలేదు. ఏం? తల్లి ఒప్పుకోదుట. కాసేపాగి అన్నాడు శేఖరం. పోనీ నువ్వు చెప్పి చూడాల్సింది. ఆవిడ అనారోగ్యం మనిషి అంటున్నావుగా. మీరా చెప్పిందిగా, తల్లికి ఇక్కడ టీచర్గా చేరినట్లు చెప్పిందట. ఇంక శేఖరం మాట్లాడలేదు. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజులలో మీరాతో ఏం మాట్లాడడానికి శేఖరం ప్రయత్నించలేదు. ఆమె అలా ఇంట్లో తిరుగుతుంటే అతని మనసుకి శాంతిగా, తృప్తిగా ఉంది. శేఖరం వచ్చినప్పటి నుంచి మీరా సాయంత్రం తొందరగా ఇంటికెళ్ళిపోతోంది. ఆ రోజు కూడా అన్నీ సర్దిపెట్టి శాంతమ్మగారితో చెప్పి వెళ్ళిపోదామని ఆవిడ కోసం చూసింది. ఆవిడ ఇలాంటప్పుడు పడుకోదు. అయినా చూద్దామని ఆవిడ పడుకునే గదికేసి నడిచింది. శాంతమ్మగారు మంచం మీద పడుకునుంది. మంచానికి దగ్గరగా స్టూల్ మీద శేఖరం కూర్చున్నాడు. కొద్దిగా ముందుకు వంగి తల్లినేదో అడుగుతున్నాడు. మీరాకి పరిస్థితి అర్థమైపోయింది. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? గుమ్మం వరకు వచ్చి ఆగిపోయింది మీరా. లోపలికి వెళ్ళడానికి ఇష్టం లేదు. చూసి వెనక్కి వెళ్ళిపోతే బాగుండదని మనస్కరించక అక్కడే ఆగిపోయింది. పాదాల సవ్వడికి, గాజుల చిరు శబ్దానికి అతను కొద్దిగా మెడ తిప్పి చూశాడు. మీరా నిలబడి ఉంది. అతను ఇలాంటి అవకాశం వదులుకోదలుచుకోలేదు. పూర్తిగా ఇటు తిరగకుండానే కొద్దిగా నీళ్లు కావాలి అన్నాడు. మీరా గబగబా వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చింది. ఆ ప్రక్కనే ఉన్న మరో స్టూల్ మీద పెట్టబోతుంటే మధ్యలోనే శేఖరం అందుకున్నాడు. మీరా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడింది. శేఖరం తల్లి చేత మంచినీళ్లు తాగించాడు. మీరా శాంతమ్మగారిని ఎలా ఉందని అడగాలనుకుంది. నోటమ్మట మాట పెగల్లేదు. ఒక 5 నిమిషాలు అక్కడ నుంచుని మీరా యువతలికి వచ్చి హాల్లో నిలబడింది. ఇలాంటప్పుడు ఆవిడ హార్లిక్స్ తాగుతుంది. ఇప్పుడు తాగుతుందో లేదో మీరాకి తెలియలేదు.
కొన్ని నీళ్లు పెట్టి ఉంచుదామని ఒక అడుగు వేసింది. గదిలోంచి శేఖరం గొంతు వినిపించింది. హార్లిక్స్ తాగుతావా అమ్మా అని. ఆవిడ ఏదో అంది. అది సరిగ్గా మీరాకి వినపడలేదు. కొద్దిగా తాగమ్మా అంటున్నాడు శేఖరం. ఎందుకైనా మంచిదని మీరా స్టవ్ మీద నీళ్లు పడేసింది. తెర్లుతున్న నీళ్ల గిన్నె కిందికి దించింది మీరా. వేడి నీళ్లు ఫ్లాస్కులో పోద్దామని ఫ్లాస్కు తీస్తుంటే శేఖరం వచ్చాడు. అతను గుమ్మం దగ్గరే ఆగిపోయి అమ్మకి హార్లిక్స్ కావాలి అన్నాడు. అతని మాటకి జవాబుగా మీరా హార్లిక్స్ సీసా, గ్లూకోజ్ సీసా తీసింది. నీళ్లు కాగి ఉన్నాయా? మీరాని పరీక్షగా చూస్తూ అడిగాడు. ఆవిర్లు కక్కుతున్న వేడి నీళ్ల గిన్నె ఎదురుగా కనిపిస్తూనే ఉంది. మీరా మాట్లాడలేదు. గ్లాసులు తీసుకుని హార్లిక్స్ కలపసాగింది. శేఖరం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. కలిపిన హార్లిక్స్ ఆమె చల్లారబోస్తోంది. అతను తీసుకెళ్తాడో తను తీసుకెళ్లాలో మీరాకి అర్థం కాలేదు. ఆమె మనసులో భావం గ్రహించిన వాడిలా శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరా హార్లిక్స్ తీసుకొచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు. మీరా గ్లాసు స్టూల్ మీద పెట్టేసి యువతలికి వచ్చేసింది. హాల్లో ఫోన్ మోగుతోంది. ఎంతసేపటికి ఎవరూ తీయలేదు. మీరా గబగబా వచ్చింది. అప్పుడే శేఖరం అక్కడికి వచ్చాడు. ఆమె ఆగిపోయింది. మీరా తిరిగి వెళ్ళబోతుంటే శేఖరం రిసీవర్ తీసుకుంటూ అన్నాడు, నాకు టీ కావాలి. మీరాకి రోషం బాధ కలిగిన తను ఈ ఇంట్లో పని మనిషి. వాళ్ళేం చెప్పినా చేయాలి. మనసుని సరిపెట్టుకుంది. మీరాలో ఈ భావం అదివరకెన్నడూ కలిగేది కాదు. మొట్టమొదటి రోజు మాత్రం కాస్త మదనపడింది, సంకోచపడింది. మళ్ళీ ఆ భావం మీరా దరిదాపులకి రాలేదు. దానికి కారణం శాంతమ్మ గారి ఆదరాభిమానాలే. శేఖరం వచ్చినప్పటి నుంచి అతని కోసం ఏదైనా చేసేటప్పుడు, స్వయంగా తన చేతులతో అతనికి వడ్డిస్తున్నప్పుడు ఈ భావం కస్సుమని లేస్తుంది. మీరా టీ పెట్టి ఫ్లాస్కులో పోసి టేబుల్ మీద పెడుతుంటే పిలిచినట్టే వచ్చాడు శేఖరం. మీరా కప్పు సాసరు తీసుకొచ్చి కప్పులో టీ పోసింది. మీరా చేస్తుంటే మౌనంగా చూస్తూ నిలబడ్డ శేఖరం మీరా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే మీరా పిలిచాడు. ఎక్కడి నుంచో వినిపించినట్లు రెప్పపాటు కాలం ఉలిక్కిపడింది మీరా. క్షణం అలాగే నిలబడిపోయి వెళ్ళబోయింది. శేఖరం మళ్ళీ పిలిచాడు, మీరా నీతో మాట్లాడాలి. మీరా మాట్లాడలేదు. అక్కడ ఆగలేదు. వంటగదిలోకి వెళ్ళిపోయింది. అక్కడ హార్లిక్స్, టీ కలిపిన గిన్నెలు సర్దసాగింది. శేఖరం గుమ్మం దాటి 2-3 అడుగులు వేసి అన్నాడు, మీరా నీతో మాట్లాడాలని చెబుతుంటే వినపడదా? మీరా తలెత్తలేదు కాని చేస్తున్న పని ఆపి అంది, నేనేమీ వినాలనుకోవడం లేదు. ఏం? ఎందుకని? ఎందుకు వినాలనుకోవడం లేదు? శేఖరం ఇంకో 2 అడుగులు ముందుకేసి మళ్ళీ అడిగాడు, ఎందుకని వినాలనుకోవడం లేదు? దయచేసి సమాధానం చెప్పు. కొన్నింటికి కారణాలుండవు. నేను వినాలనుకోవడం లేదు. అక్కడ్నుంచి గబగబా యువతలికి వచ్చేసింది మీరా. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం, మీరా వెళ్ళిన వైపే చూస్తూ. శేఖరం తల్లి దగ్గరికి వచ్చేసరికి అక్కడ మీరా ఉంది. ఎలా ఉందని శాంతమ్మ గారిని అడుగుతోంది. శేఖరం హాల్లోకి వచ్చాడు. అప్పటికే 7 గంటలు దాటిపోయింది. మీరా గదిలోంచి యువతలికి రాగానే శేఖరం గదిలోకి వచ్చాడు. ఇప్పుడెలా ఉందమ్మా అని అడిగాడు. ఆవిడ కాస్త తేలిగ్గా ఉందని చెప్పింది. చీకటి పడిపోయింది. ఆవిడ్ని వెళ్ళిపోమని చెప్పు అన్నాడు శేఖరం తల్లికేసి చూడకుండానే. మరి నీ భోజనం నీ అంతట నువ్వు పెట్టుకోవాలంటే అసలే తినవు బాధగా అందావిడ. పర్వాలేదు తింటాలే, వెళ్ళమను అన్నాడు. శాంతమ్మగారు నీరసంగా మీరా అని పిలిచింది. శేఖరం లేచి గంగులు అల్లుణ్ణి రిక్షా తెమ్మంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శాంతమ్మగారి పిలుపు మీరా వరకు వెళ్ళలేదు. ఆవిడ అలా పడుకునుంటే తను వెళ్లాలో వద్దో అర్థం కాక ఆలోచిస్తూ నుంచుంది. గంగులు అల్లుడు వెంకన్న రిక్షా తీసుకొచ్చాడు. శేఖరం అప్పిని వెళ్ళి మీరాని పిలుచుకురమ్మన్నాడు. అప్పి వెళ్ళి రిక్షా వచ్చింది రమ్మని మీరాకి చెప్పింది. రిక్షా ఎందుకు? తెల్లబోయింది మీరా. చీకటైంది కదండీ అందది సాగదీసుకుంటూ. మీరా రిక్షాలో వెళ్ళదలుచుకోలేదు. శాంతమ్మగారితో చెప్పి వెళదామని వచ్చింది. నేను వెళుతున్నానమ్మా, మీకేమైనా కావాలా అని అడిగింది. ఏం వద్దు మీరా,
అబ్బాయి రిక్షా పిలుస్తున్నాడు. ఎందుకండి, వెన్నెలేగా, నడిచి వెళతాను అంది మధ్యలోనే. మీరా, పెద్దదాన్ని, ఎందుకు చెప్తున్నానో విను. వెన్నెలైనా సరే. ఆ రిక్షా అతను గంగులు అల్లుడే. వీలుగా ఉంటే పొద్దున తొందరగా రా అందావిడ. తనే అనుకుంది రేపు తొందరగా రావాలని. సరేనమ్మా అని వచ్చేసింది. మీరా వచ్చేసరికి వరండా మెట్ల దాకా తీసుకొచ్చాడు రిక్షాని వెంకన్న. శేఖరం వరండాలోనే ఉన్నాడు. చేతులు కట్టుకుని కొద్దిగా భుజం గోడకి ఆంచుకుని మొక్కలకేసి చూస్తూ నిలబడ్డాడు. ఎటు వెళ్లాలో అడిగాడు వెంకన్న. ఆమె చెప్పింది. రిక్షాని ఇంటి వరకు కాకుండా సందు దగ్గరే ఆపించింది. రిక్షాలోంచి దిగి పర్స్ తీస్తూ ఎంత అని అడిగింది. ఓ చిన్న పర్సులో 2 రూపాయల చిల్లర దగ్గరుంచుకుంటుంది ఎప్పుడు. అయ్యగారు ఇచ్చేశారండి అన్నాడు వెంకన్న. ఎంతో చెప్పు విసుగ్గా అంది మీరా. అయ్యగారు తిడతారండి బాబు, మీ కాడ తీసుకోవద్దని చెప్పేశారండి. మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకన్న. మర్నాడు 7 గంటలకే వచ్చేసింది మీరా. వస్తూనే శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఎలా ఉందమ్మా అని అడిగింది. కులాసాగానే ఉందమ్మా అందావిడ. ఒక 5 నిమిషాలు అక్కడ నిలబడి వంటింట్లోకి వచ్చి పని చూసుకోసాగింది. కాఫీ కాచి ఫ్లాస్క్లో పోసింది. స్టవ్ చిన్నది చేసి దానిమీద గ్లాసుడు నీళ్లు పడేసి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. మీరు మొహం కడుక్కుంటారా అని అడిగింది. అప్పిని రమ్మను అందావిడ. అప్పి గిన్నెలు కడుగుతోంది. పోనీ ఇక్కడికి నీళ్లు తీసుకువస్తాను, ఇక్కడే కడిగేసుకోండి అంది మీరా. అబ్బే వద్దు, అప్పిని రమ్మను మీరా. నువ్వెళ్ళి పని చూసుకో. ఇప్పుడు నాకేం పని లేదు, రండి నేను తీసుకువెళతాను. శాంతమ్మ గారి చేయి పట్టుకుని నెమ్మదిగా దొడ్డిలోకి తీసుకెళుతోంది. అప్పుడే లేచిన శేఖరం ఎదురుపడ్డాడు. అతను తల్లిని పలకరించాడు. అతను తెల్లారగట్ల 4 గంటల వరకు తల్లి దగ్గరే ఉన్నాడు. శాంతమ్మగారు, వద్దు నాయనా, నువ్వెళ్ళి పడుకో అని ఎన్ని విధాలు చెప్పినా అతను వెళ్ళలేదు. మీరా తల్లిని చేయి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళుతుంటే చిత్రంగా చూస్తూ నిలబడ్డాడు. తను వచ్చాక కూడా మీరాకి తల్లి మీద అభిమానం, గౌరవం ఏమాత్రం తగ్గలేదని గ్రహించాడు. అంత చదువుకున్నా ఎంతో ఓరిమితో అలసట అనేది లేకుండా పని చేసుకుపోతున్న మీరాని చూస్తే అతనికి చిత్రంగానే అనిపిస్తోంది. శాంతమ్మ గారిని గదిలోకి తీసుకొచ్చింది మీరా. ఆవిడని కుర్చీలో కూర్చోబెట్టి పక్క దులిపి వేసింది. తర్వాత హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది. అప్పటికి శేఖరం కూడా అక్కడికి వచ్చాడు. అతనికి కూడా కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. 9 గంటలవుతోంది. వంట మినహా మిగతా పనులన్నీ అయిపోయినాయి మీరాకి. ఒకసారి శాంతమ్మ గారి గదిలోకి వచ్చింది. ఆమె కళ్ళు మూసుకుని పడుకుంది. అక్కడ ఎవరూ లేరు. మీరా వెనక్కి వచ్చేసింది. ఏవో కాగితాలు చూసుకుంటూ నిలబడ్డ శేఖరం సాలోచనగా చూస్తూ గెడ్డం పైకెత్తాడు. గుమ్మంలో ఆమె నిలబడి ఉంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటన్నట్లుగా చూశాడు. శేఖరం కాగితాలపైనుంచి దృష్టి మళ్లించగానే ఆమె 2 అడుగులు లోపలికి వేసి చేతిలో రూపాయి అక్కడ టేబుల్ పైన పెట్టింది. ఏమిటిది, ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం. నిన్న రిక్షాకి, చాలా ముభావంగా అంది. నేను ఇచ్చేశాను, అందుకే. మీరా తీసుకెళ్ళిపో, రిక్షాకి నిన్ననే ఇచ్చేశాను. ఆమె అలా తీసుకొచ్చి ఇవ్వడం అతనికి బాధ అనిపించింది. ఒకరి నుండి డబ్బు తీసుకోవడం అలవాటు లేదు. లెక్కల్లో శక్తి ఉంది. అప్పటికి గుమ్మం వరకు వెళ్ళింది ఆమె అంటూ దగ్గరగా వెళ్ళి అన్నాడు. నిన్న మా అవసరానికి ఉండిపోయావు, ఇవ్వవలసిన బాధ్యత నాకుంది. మీరా అంటూ అతను దగ్గరగా వెళ్ళి అన్నాడు. నిన్న మా అవసరానికి ఉండిపోయావు, ఇవ్వవలసిన బాధ్యత నాకుంది అలా అంటూ టేబుల్పై ఉన్న రూపాయి చేయి చాచి అందుకుని ఆమెకి ఇవ్వబోయాడు. ఆమె తీసుకోలేదు. ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక కాస్త అటూ ఇటూ ఆలస్యమైనా ఉండాలి అనేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఇంట్లో పని మనిషిని అనే భావం ఆమె వ్యక్తం చేయడం శేఖరానికి చాలా బాధ అనిపించింది. ఆమె పైన కించిత్ కోపం కూడా కలిగింది. మొదట ఆమె వంట మనిషిగా ఇలాంటి పరిస్థితికి కారణమేమిటా అని బాధపడినా మీరా ఇంత దగ్గరగా మసలడం ఆ బాధని మరిపించింది. ఆమె విషయంలో అతను అభిప్రాయానికి వచ్చేశాడు. అది అరుణ వస్తే కాని సానుకూలపడేటట్టు కనిపించలేదు అతనికి. మీరాని మాట్లాడించాలన్నా, తనేదన్నా చెప్పబోయినా
ఆమె ఇప్పుడు వినే మూడ్లో లేదు. మీరా ఇచ్చిన ఆ రూపాయి తన డైరీలో చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు శేఖరం. మీరా వంట పని అయిపోగానే శాంతమ్మగారు ఆదేశించిన ప్రకారం దేవుడికి తనకు చేతనైనట్టు పూజ చేసి నైవేద్యం పెట్టింది. అలా అమ్మవారికి పూజ చేశాక తనకి నిగ్రహ శక్తి, ధైర్యం ప్రసాదించమని మొదటిసారిగా అమ్మవారిని 2 చేతులు జోడించి వేడుకుంది ఆమె. ఆమె శాంతమ్మగారి గదిలోకి వచ్చేసరికి శేఖరం అక్కడే ఉన్నాడు. ఆమె యువతలకి రాబోతుంటే శాంతమ్మగారు అడిగింది, పూజ అయిందా మీరా అని. అయిందమ్మా అంది మెల్లగా. ప్రసాదం తీసుకురా అంది. అరుణ కంటే స్నేహితురాలు. అమ్మకి కూడా మీరా అంటే ప్రాణం. గంగులు, అప్పి అందరూ చిన్నమ్మగారు చిన్నమ్మగారు అంటూ ఆమెని అభిమానిస్తారు. అందరితో ఇంత తలలో నాలికలా అయిపోయింది. ఆమె తనని చాలా చెడ్డవాడిని చేసేసింది. చిన్నబాబు ప్రసాదం తీసుకో, తల్లి హెచ్చరికతో ఉలిక్కిపడ్డాడు శేఖరం. మీరా స్టూల్ పైన పెట్టబోయింది. అతను చేయి పట్టడం చూశాక చేతికివ్వక తప్పలేదు. ఒకరోజు మీరా ఇచ్చిన ప్రసాదం అరుణ ఇస్తే తను డ్రాయర్ సొరుగులో పడేయడం గుర్తుకొచ్చిందతనికి. ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది తెలిసి చేసినా తెలియక పొరపాటు జరిగినా శిక్ష అనుభవించక తప్పదు. ఆనాడు ఆమె ఇచ్చినదని అసహ్యించుకుని పడేశాడు. ఇప్పుడు స్వయంగా ఇస్తే తను చాలా భక్తిగా తీసుకున్నాడు. ఆనాడు మీరా ఇచ్చినది అసహ్యించుకున్నట్లు ఇప్పుడు తనకివ్వడానికి ఆమెకి అలాగే ఉండి ఉంటుంది. టైం ఎంతయింది? శాంతమ్మగారు అడిగింది. వాచి చూసుకుని చెప్పాడు. 12 అవుతోంది. నువ్వు భోజనం చేసేయి, మీరా వెళుతుంది అందావిడ. నువ్వు చేయవా? ఈ పూటకి జావ తాగుతాను. వెళ్ళు, పొద్దుపోతోంది. తర్వాత తింటాలేమ్మా, ఆవిడ్ని వెళ్ళిపోమ్మను. రాత్రి తిన్నావుగా, గిన్నెలో అలాగే ఉందట. ఎవరు చెప్పారు? ఆశ్చర్యంగా, కొంచెం కుతూహలంగా అడిగాడు. మీరా చెప్పిందా అనుకుంటూ. అప్పి చెప్పింది. రాత్రి చిన్నబాబు గారు అన్నం తినలేదమ్మా అంటూ. నువ్వు పెట్టుకుని అసలే తినవు. కొడుకు మీరా పెడితే మొహమాట పడుతున్నాడనుకుని, పోనీ నేను వచ్చి అక్కడ కూర్చోనా అడిగింది. నువ్వా? భలేదానివే. అంత నీరసంగా లేవలేకుండా ఉండి రాత్రి కూడా సరిగా తినలేదు. పెట్టమని చెప్పనా? నువ్వు ముందు జావ తాగు, అన్నీ టేబుల్ పైన సర్ది వెళ్ళమను, నాకు ఆకలి వేసినప్పుడు తింటాను అన్నాడు. తనకి అలా వడ్డించడం మీరాకి ఇష్టం ఉండదనే. ఇష్టం లేని పని చేయించి ఆమెకి కష్టం కలిగించడం అతనికి ఇష్టం లేదు. నువ్వు పెట్టుకు తింటావు. లే, నేను వస్తాను. అప్పి చేత టీ తెప్పించుకున్నావటగా, నాతో చెప్తే పెట్టించను. నాకేమిటో మగతగా నిద్ర పట్టేసింది అంటూ లేవబోయింది. శేఖరం వారించి తల్లిని లేవనీయలేదు. అప్పిని పిలిచాడు. ఏంటి బాబూ అంటూ వచ్చిందది. నా మీద అమ్మకు నేరాలు చెప్తున్నావటగా సీరియస్గా ముఖం పెట్టి అడిగాడు. నేనా అండి? ఏం చెప్పానండి? తెల్లబోయింది. ఉత్తదే, ఊరికే అంటున్నాడు అంది శాంతమ్మగారు. వెళ్ళు, వెళ్ళి అమ్మకి జావ తీసుకురమ్మని చెప్పు అన్నాడు నవ్వుతూ. శేఖరం మీరాని మాటి మాటికి మాట్లాడిస్తే తను కావాలని పని ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నాడని ఆమె ఎక్కడ అనుకుంటుందోనని అప్పిచేత హోటల్ నుంచి తెప్పించుకున్నాడు టీ. అది ఏమంత మంచి హోటల్ కాదు. బస్టాండ్ దగ్గర హోటల్ అంటే కాస్త పర్వాలేదు. తీరా తెప్పించుకున్నాడే కాని తాగలేక పారబోశాడు. మీరా జావ తీసుకొచ్చింది. శాంతమ్మగారు జావ తాగే వరకు గుమ్మం యువతల నిలబడింది. ఆవిడ తాగగానే అవి తీయడానికి లోపలికొచ్చింది. అవి అప్పి తీస్తుందిలే, నువ్వు అబ్బాయికి అన్నం పెట్టు అంది శాంతమ్మగారు. శేఖరం ఏదో అనబోయాడు. 12:30 అయింది, ఇంకెప్పుడు తింటావు? వెళ్ళి తినరా అంది. మీరా వడ్డించి కొద్ది కొద్దిగా అన్నీ వేరే చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి పక్కన ఉంచింది. నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టింది. 5 నిమిషాలైంది. శేఖరం రాలేదు. వెళ్ళి శాంతమ్మగారికి చెప్దామని గుమ్మం వరకు వెళ్ళింది. అప్పుడే శేఖరం వస్తున్నాడు. మీరా వంటగదిలోకి వెళ్ళిపోయింది. శేఖరం కూర కలుపుకున్నాక చారు వేద్దామని వెళ్ళింది. నేను వేసుకుంటాను, ఇక్కడ ఉన్నాయిగా అన్నాడు. మీరా వచ్చేద్దామని ఇటు తిరగబోతుంటే అతను అడిగాడు, మీ అమ్మగారికి ఏమిటి సుస్థి అని. ఆమె జవాబు చెప్పకుండా వంటగదిలోకి వచ్చేసింది. ఇంక శేఖరం ఏమీ అడగలేదు. శేఖరం తల్లికి 100 రూపాయల కాగితం ఇచ్చాడు, మీరా జీతం నిమిత్తం. శాంతమ్మగారు
వచ్చే నెల నుంచి ఎలాగూ ఇవ్వదలుచుకుంది. శేఖరం ఒక్క నెలకేమిటి అనేసరికి ఆవిడేం సమాధానం చెప్పలేదు. మీరా 100 రూపాయలు తీసుకోవడానికి నిరాకరించింది. శాంతమ్మగారు 4-5 సార్లు చెప్పినా మీరా వినలేదు. అప్పుడు నేను మానేస్తానన్నది జీతం కోసం అనుకున్నారు మీరు నన్ను అర్థం చేసుకోలేదు అంది. దానికోసం కాదు, అబ్బాయే ఇచ్చాడు, వాడనవసరంగా ఏ పని చేయడు అందావిడ. ఇంక మీరా మాట్లాడలేదు. శాంతమ్మగారు లేనప్పుడు మీరా శేఖరం గదిలోకి వచ్చింది. 20 రూపాయలు అక్కడ పెట్టింది. ఏదో రాసుకుంటున్న శేఖరం తలెత్తి చూశాడు. ఏమిటవి అని అడిగాడు. 20 రూపాయలు. ఎందుకు? నాకు ఇవ్వవలసినవి 80. శేఖరానికి అర్థమైపోయింది. అతను రాస్తున్న కాగితాలు అలాగే వదిలి కుర్చీలో వెనక్కి జార్ల పడుతూ అన్నాడు. అమ్మకి ఇచ్చేయి, నాకెందుకు? అప్పటికే గుమ్మం వరకు వెళ్ళిన మీరా ఆగి మెడ వెనక్కి తిప్పి అంది. ఇచ్చింది మీరని అమ్మగారు చెప్పారు, ఆవిడకెలా ఇస్తాను? శేఖరం కుర్చీలోంచి లేచాడు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా మీరా అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. 20 రూపాయలంటే ఎలాంటి ఆరాలు రావు. అయినా తనొచ్చిన రోజు మీరా రావడానికి కుదరదు, మానేస్తానన్నప్పుడు తల్లి జీతం పెంచుతాననడం విన్నాడు. అందుకే ధైర్యం చేసి తల్లికి ఇచ్చాడు. అమ్మ తను ఇచ్చినట్లు ఎందుకు చెప్పిందో అనుకున్నాడు. మీరా వెళ్ళిపోతుంటే శేఖరం, మీరా ఆగు అన్నాడు సాధ్యమైనంత మృదువుగా. మీరా ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూడలేదు. ఈ విషయం ఎలా చెబితే బాగుంటుందో అతనికి తోచలేదు. అమ్మ నీకు జీతం పెంచుతానందిగా. అలా అనలేడు. జీతం అనే మాట తను అనలేడు. మరి ఏమని చెప్పాలి? అమ్మ నేను ఇచ్చానని చెప్పిందా అన్నాడు చివరికి. అవును వెంటనే అంది మీరా. అదే అమ్మ ఇస్తే తీసుకునేదానివి కదూ. ఎవరిచ్చినా అనవసరంగా ఒకరి నుండి తీసుకునే అలవాటు లేదు. మొదట అమ్మ ఒక్కత్తేనేగా. ఇప్పుడు అదనంగా నేను ఉన్నాను, అరుణ వస్తుంది. మీరా మనస్సు కస్సుమంది. అదే భావంతో చురుగ్గా అతని వైపు చూసింది. ఢీకొన్న చూపుల్ని అతను తప్పించుకోవడానికి క్షణంలో సగం సేపు చూపులు మళ్లించుకుని మళ్లీ మీరాకేసి చూస్తూ ఏదో అనబోయాడు. మీరా ఇలా అంది. అరుణకి చేసిన చాకిరీకి అరుణ దగ్గర వసూలు చేసుకుంటాను. అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉండవచ్చు, అది నాకు అనవసరం అనేసి వెళ్ళిపోయింది. నిర్విన్నుడైనట్లు అలాగే ఉండిపోయాడు శేఖరం. తను ఏమని ఇచ్చాడు, మీరా ఏమనుకుంది? అమ్మగారింటికి వచ్చే వాళ్లల్లో తను ఒకడు.